ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నావు అమ్మ, ఎట్లా అనిపిస్తుంది అసలు పరిపాలన? రేవంత్ రెడ్డి ఏమిస్తుండు, ఏమిస్తలేడు నీకు అసలు? మాకు ఏమి లేదు. మా ఆయన పెళ్ళిళ్ళు అయినాక చచ్చిపోయాడు. పిల్లలు పెళ్ళిళ్ళు పేరంటాలు అయిపోయినాయి. మనవాళ్ళు మనవరాలు వచ్చిండ్రు. నాకు చిన్నప్పుడే హైదరాబాద్కి వస్తే నాకు కారెట్ పొడగొట్టిండు. ఇంటి ముంగొట్టిండు ఎరకలు ఆయన పొడగొట్టిండు. ఎందుకు వాళ్ళ పేరు ఎందుకు చెప్పాలి కానీ మేము పొడగొట్టినామా అని రేవంత్ రెడ్డికి చెప్పినామా అని కారణంగా వస్తాయి. అది సరే సపోజు నాకు వస్తే ఈ 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వచ్చి నువ్వు క్యారెట్ అడిగితే ఉంటుందా? ఏమో తీసేసిండ్రు. అంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అమ్మ, అప్లై చేసినాం అప్లై చేసినాం. చేస్తే మా మరిది కొడుకు మనవడు కావాలి. మా మరిది కొడుకు చిన్న కొడుకుది పిల్లలు ఉన్నారు. ఓ పిల్లగాడు బిడ్డ వాళ్ళు అప్లై చేశారు. అప్లై చేస్తే అప్లై కింద ఉన్నది. ఉంటే ఏమారా అంటే ఇక అక్క పెద్దమ్మ 2 నెలల కింద అయిపోతుంది. 2 నెలలు అయితే మనకు బియ్యం కార్డులు వస్తాయి. బియ్యం కార్డులు వచ్చిన తర్వాత మనకు పింఛన్ పైసలు వస్తాయి. అంటే ఇప్పుడు పింఛన్ పైసలు కూడా మీకు ఏం వస్తలేవమ్మా? నాకు ఏం వస్తాయి. ఊర్లో అప్లై చేసిన అయితే రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి వచ్చిండు అని అప్లై చేసినాం. చేస్తే వాళ్ళు ఏమంటారంటే మరి మీది నుంచి ఆధారు సార్లు చెప్తే వస్తాయి, ఆఫీసర్లు చెప్తే వస్తాయి అని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నాక నేను అన్నా కదా ఇన్ని రోజులు అవుతుంది కదా అప్లై చేశానంటే మరి మీది నుంచి రాంది మేమేం చేస్తామమ్మా, మీది నుంచి ఆర్డర్ వస్తే మేము ఇవ్వగలుగుతాం. కేసీఆర్ కాలంలో కూడా అప్లై చేసినామమ్మా? అప్పుడు అప్లై అంటే ఇక అప్పుడు పిల్లగాళ్ళు చిన్నోళ్ళు అయిపోయారు. అప్పుడు వచ్చినాయి కారెట్లు వచ్చినాయి కానీ మాకు ఇయ్యలే. గింత చెప్పులు ఇచ్చారు, పీకి ఇచ్చిండ్రు. మాకు అసలు కారెట్ మాకు ఇయ్యలే. ఇక వాటి మీదనే బియ్యం తెచ్చుకున్నాం. ఇక అంతటినే కేసీఆర్ పరిపాలన నచ్చిందా, రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చిందా అంటే ఏం చెప్తా ఒక మాట? వచ్చింది, అవి కూడా బియ్యం వచ్చినాయి కానీ ఇక పోయినాయి. అవి బియ్యం ఆ మాట పోయినాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటాడంటే ఆయన వస్తే బియ్యం కార్డు ఇస్తాడు, వస్తే అప్లై చేస్తాడు, పింఛన్ పైసలు అప్లై చేస్తారు అన్న కాడికి వస్తుంది. వాళ్ళని అడిగితే వాళ్ళు ఇట్లా చెప్తారు. వాళ్ళు ఏంది మేమేం చెప్తాము? వాళ్ళు బియ్యం కార్డులు ఎవరెవరికి లేవో వచ్చినాయి, అప్లై చేసినాయి. వాళ్ళకి మాత్రం వాళ్ళు ఇస్తే మేము ఇస్తామని వాళ్ళు అంటారు.